జనసేన సమావేశంలో కొందరు వైసీపీ కోర్టులు వచ్చారని తిరుపతి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కావాలని రాద్ధాంతం చేశారన్నారు. జిల్లా అధ్యక్ష పదవి తనకు ఊరికి రాలేదని, పార్టీ కోసం చేసిన కృషి పవన్ గుర్తించారని పసుపులేటి హరిప్రసాద్ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు డీలిమిటేషన్పై జిల్లాల వారీగా సమీక్షిస్తున్నామని జనసేన రాయలసీమ రీజనల్ కమిటీ ఇన్ఛార్జ్ బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల మీటింగ్ తిరుపతిలో నిర్వహించామన్నారు. డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో ప్రస్తుతం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డీలిమిటేషన్ కానీ వార్డు పెరిగే సిస్టంలో అక్కడ జనసేన బలంగా ఉన్నటువంటి జనసేన ఏ వార్డులో బలంగా ఉందో అక్కడ డీలిమిటేషన్లో కొద్దిగా డెవలప్ చేసుకోవాలని మేము ఒక నివేదికని తయారు చేసి ఈ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీ కానీ తయారు చేసి ఎక్కడైతే జనసేన పోటీ చేసే కార్యక్రమం ఉందో బలంగా ఉందో అక్కడ జనసేనని నిలబెట్టే కార్యక్రమం ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా మరి జనసేనకి సంబంధించినటువంటి ఎక్కడ బలంగా ఉన్నా అక్కడ జనసేన పోటీ చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. కూటమికి సంబంధించి అందరూ కూటమితో నాయకులు అందరితో మాట్లాడుకొని మీ ఇచ్చిన నివేదికని మన కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదికతో ఎక్కడైతే బలంగా ఉందో జనసేన అక్కడ వార్డులు క్లియర్ చేసేదానికి జనసేన కోసం మరి ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. త్వరలోనే మండలాలు కూడా ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు టైం ఉంటుంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పోయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలతో కానీ అక్కడ నాయకులు కానీ కూటమి నాయకులతో కానీ చర్చించి అక్కడ జనసేనకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో కార్యకర్తలు వాళ్ళకి బలంగా ఉన్న దగ్గర ఖచ్చితంగా వాళ్ళకి సీట్ ఇప్పించే కార్యక్రమం చేపట్టే కార్యక్రమం మేము చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. వచ్చిన వ్యక్తి ఎవరు? వైసీపీ కోవట్ట. అసలు ఆయనకి ఏం పదవి ఉంది? ఆయన ఏ పదవితో ఉండి అక్కడ మైక్ ఇచ్చాడు? అది ఇచ్చారు. ఒక జిల్లా అధ్యక్ష పదవి రావడం అంటే, ఒక జిల్లా అధ్యక్షుడిగా చేశామంటే దాదాపు ప్రజారాజ్యం నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు పార్టీలో ఒక పదవిలో ఉన్నాం, అలాగే సమన్వయపరుస్తున్నాం. ఎవరో మైక్లో ఏదో మాట్లాడి మీడియా మిత్రులకు నేను విన్నవిస్తున్నాను. ఎవరో మాట్లాడినంత మాత్రాన అతనికి ఏ క్యాడర్ లేదు, అతనికి ఏ పొజిషన్ లేదు, అతనికి పార్టీకి ఏ సంబంధం లేదు. అతను వైఎస్ఆర్ కోవట్ గారు వచ్చి ఈరోజు ఇంత పెద్ద సభ జరుగుతూ ఉంటే ఎవరైనా నిజమైన జనసేన నాయకుడైతే ఇంటి గుట్టు వ్యాధి గుట్టు నిజంగానే ఒకేలా బాధ ఉండొచ్చు. ఉంటే డెఫినెట్గా పెద్దలు వచ్చారు, వారితో రూమ్లో ఇలా అని చెప్పచ్చు, ఎవరి మీద అని చెప్పచ్చు, కంప్లైంట్ కెన్ బి గివెన్. కానీ ఇటువంటి దీంట్లో మీడియా ఉండగా అతను మాట్లాడాడంటే వాంటెడ్లీ చేసిన పని. దయచేసి మీడియా మిత్రులకు విన్నపం, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన వ్యక్తులు మేమంతా జిల్లా అధ్యక్షులు అయితే ఏమి, ఇన్ఛార్జ్ అయితే ఏమి, పీఓసీలు అయితే ఏమి, ఏదో ఈయనెవడో వచ్చి మాట్లాడినోడు చెప్పినంత మాత్రం వచ్చిన వాళ్ళం కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ అతను వైసీపీ కోవట్టు ఈ అదే పనికి ఈ మీటింగ్లోకి వచ్చి మాట్లాడే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం.